రవితేజ గారితో 3 సినిమాలు పడ్డాయి మీకు. రవితేజ గారితో బాండింగ్ ఎలా ఉంటుంది సార్ మీకు? రవితేజ గారు ఎలా ఉంటది? అది కాకుండా ఇప్పుడు జాట్ ప్లేస్‌లో కూడా రవితేజ గారితో సినిమా పడేది అని మనం విన్నాం కదా! రవితేజ గారితోటి చాలా మంచి రిలేషన్ అండి నాకు. ఎప్పుడు ఎట్లా అది వెంకీ టైం నుంచే? అంటే యాక్చువల్‌గా వెంకీకి నేను అసోసియేట్ చేసినప్పుడు నాకు వైజాగ్‌లో షూట్ చేస్తున్నాం వెంకీ. జగదాంబ సెంటర్‌లో షూట్ చేస్తున్నప్పుడు అదేంటంటే రవితేజ గారుని వీళ్ళు కృష్ణ భగవాన్ వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తే ఈ బ్యాచ్ కృష్ణ భగవాన్ గారిని వెంటపడాలి. అవును. అది రోడ్స్లో ఇతను బారిపోతూ ఉంటాయి. ఈ షార్ట్ తీయటానికి జగదాంబ సెంటర్లో ఎక్కడో పైన బిల్డింగ్స్ మీద 2 కెమెరాలు పెట్టి మనకి తెలియకుండా క్రౌడ్లో ఇల్లు ఒక వెహికల్లోంచి దిగేసి పరిగెడితే అది షూట్ చేద్దామని ప్లానింగ్. రియలిస్టిక్గా అంటే ఉన్న దాన్ని మనం క్యాప్చర్ చేయటం. అదే. సో అప్పుడు నేను ఫస్ట్ శ్రీను వైట్ల గారు మేము ఉన్నప్పుడు నేను ఫస్ట్ వెళ్ళిపోయి కెమెరాలు ఇక్కడ ఉంటే మేము వెళ్ళి అరేంజ్ చేస్తూ ఉన్నాను నేను. అప్పుడు లోకల్లో బస్ స్టాప్ దగ్గర ఉన్న క్రౌడ్ వాళ్ళు మీ అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు అనేవాళ్ళు. ఏంటి అంటే వాళ్ళు నేను రవితేజ గారు బ్రదర్ అనుకుంటున్నారు. రవితేజ గారు లాగా ఫీచర్స్ ఉన్నాయి వాళ్ళ బ్రదరు. లేదండి నేను అసోసియేట్ డైరెక్టర్ ఈ సినిమా కంటే. లేదులేండి మీ అన్నయ్య గారి సినిమా జరుగుతుందంటే ఇక్కడ వాళ్ళ రిలేషన్ ఉంది అని అనుకున్నారు. అలా రవితేజ గారితో నేను సినిమా చేస్తున్న వెంకీ తర్వాత తెలియకుండానే నేను పోలికలు ఉన్నాయి అంటాం, ఒక చిన్న బాండేజ్ ఉండేది తెలియకుండా. అనుకోకుండా డాన్ సీను సినిమా ఆయనతోటి చేయటంతో ఇంకా మోర్ ఎంకరేజ్మెంట్ ఉండేది. అంటే ఆయన దగ్గర నుంచి ఒక మంచి బాండేజ్, ఒక మంచి ఇది బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు రవితేజ గారు, అబ్బాయి మనం ఒక రోజు రా సాయంత్రం పూటే ఆఫీస్కి రా అంటే ఫ్రీ చేసేవాడు మనిషిని. ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కలవటం, డైరెక్టర్ని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయటం. సో ఆ ఒక ఈజీ తీసుకొచ్చేవాడు. అది నాకు బాగా అది డాన్ సీన్కి తర్వాత బల్పు కానీ లేకపోతే క్రాక్ కానీ మా బాండేజ్ అలా పెరుగుతూ వచ్చింది. ఓకే. సో రవితేజ గారితో నేను చేసిన డాన్ సీను, బలుపు, క్రాక్ ఈ 3 కూడా నెక్స్ట్ రేంజ్ హిట్స్ అన్ని 1 by 1 ఒకదానికి సక్సెస్. అవును. అది క్రాక్ వచ్చేందుకు బ్లాక్ బస్టర్ ఇదైంది. సో మా కాంబినేషన్ ఈ రోజుకి కూడా హాట్ కేక్. సో జాట్ అనేది యాక్చువల్గా ఏంటంటే రవితేజ గారితో చేద్దాం అనుకున్న టైంలో కొన్ని స్టాటిస్టిక్స్ అంటారు కదా, ఈక్వేషన్స్ అవి కొంచెం సెట్ అవ్వక అలా మిస్ అయింది. బట్ ఆయనతో నేను డెఫినెట్గా మంచి బాండేజ్ ఉంది. ఆయన తోటి నేను డెఫినెట్గా మళ్ళీ చేస్తా. అది క్రాక్ 2 అవ్వచ్చు ఏదైనా. అవునా? ఓకే. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు క్రాక్ 2 అనేది, అది మామూలు విషయం కాదు, అందరికీ షాక్. ఎందుకంటే క్రాక్ విషయానికి వస్తే అప్పటి వరకు కరోనా టైంలో థియేటర్లు మూతపడిపోయినాయి. ఒక పక్క అఖండ బాలయ్య గారిది, క్రాక్ మీది. క్రాక్ ముందు పడినట్టుంది కదా? అవును. క్రాక్ ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత వచ్చిన సినిమా క్రాక్. అవును. సెకండ్ లాక్డౌన్ అయిన తర్వాత వచ్చిన సినిమా అఖండ. ఓకే. అప్పటికి 50% ఆక్యుపేషన్ థియేటర్లు. క్రాక్ ఫస్ట్ రిలీజ్ అయిన ఫిల్మ్ అండి ఇండియా మొత్తంలో. అవును. 50% ఆక్యుపెన్సీతో రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్. అవును. అంటే మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది మార్చిలో. అవును. మార్చ్ 22 స్టార్ట్ అయితే నవంబర్ ఎండ్కి ఫస్ట్ లాక్డౌన్ అయింది. సో మేము జనవరి 9 రిలీజ్ అయింది ఫస్ట్ ఫిలిము. 50% ఆక్యుపెన్సీలో రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం. అప్పటికి థియేటర్లు అసలు ఉంటాయా, జనాలు వస్తారా, అలా మొత్తం అన్ని లాంగ్వేజ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో వచ్చిన సినిమా క్రాక్. అంటే మామూలుగా నాకెవరో మొన్న చెప్తూ ఉన్నారు, ఒక ఆఫ్టర్ లాక్డౌన్ అనేది ఒకటి వచ్చిన తర్వాత ఒక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ క్రాక్ వచ్చి జనాలు అన్ని లాంగ్వేజ్లో కూడా వచ్చి కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన సినిమా క్రాక్. దాని తర్వాత జనవరి 9, 10 రిలీజ్ అయితే ఫిబ్రవరి 14కి 11కి 12కి 100% ఆక్యుపెన్సీ వచ్చి ఒక 1 మంత్ తర్వాత అప్పుడు ఓపెన్ రిలీజ్ అయింది. అవును. సో అక్కడి నుంచి అన్ని ఫ్లో మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చి మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మళ్ళీ డిసెంబర్లో వచ్చింది అఖండ. అది మళ్ళీ నెక్స్ట్ వచ్చింది. అవునవును.